హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్. ఈరోజు నేను మీకు చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ మెథడ్లో చేయొచ్చండి. ఎక్కువ హడావిడి లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితో తక్కువ టైంలో టేస్టీగా తయారు చేయొచ్చు. వంట రాని వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఒక్కసారి కనుక ఈ వీడియో చూసారంటే ఇట్టే చేసేస్తారు. ఇలా చేస్తే చేసిన వాళ్ళకు కూడా ముక్క కూడా మిగలదండి, అంత బాగుంటుంది. మరి ఈ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ ఈ చికెన్ ఫ్రై కోసం ఒక అర కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని 2-3 సార్లు శుభ్రంగా ఉప్పు పసుపు యాడ్ చేసుకొని బాగా కడిగేసి వాటర్ ఏమి లేకుండా మొత్తం డ్రైన్ అవుట్ చేసుకోవాలి. వాటర్ ఉంటే మనం ఉప్పు సాల్ట్ కలిపినప్పుడు సగం వాటిల్లోనికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీనిలోనికి కొంచెం పసుపుని, కొంచెం ఉప్పు, అదేవిధంగా కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకొని తర్వాత దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోండి. చూడండి, నేను ఇక్కడ తీసుకున్న ఈ చికెన్కి అసలు కనీసం వాటర్ అంటూ లేవు కదా, ఈ విధంగా ఉండాలి చికెన్ అనేది. చికెన్ వాష్ చేసిన తర్వాత చిల్లులు గిన్నెలో వేసినా కానీ వాటర్ మొత్తం పోతాయి. ఇప్పుడు మూత పెట్టి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటైనా పక్కన పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని దానిలోనికి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం చికెన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోండి. ఈ ఆయిల్లో చికెన్ అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద చికెన్ నుంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యి పూర్తిగా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనకి చికెను దానిలో వచ్చే వాటర్ తోటే పూర్తిగా ఉడికిపోతుందండి. చూడండి, వాటర్ రిలీజ్ అయ్యాయి కదా, కొంచెం సేపటికి చూపిస్తాను చూడండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయింది. మనకి ఇలా ఆయిల్ అనేది వచ్చేసిందంటే ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోతుంది. ఇలా లో ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలి. ఒకవేళ హై ఫ్లేమ్ మీద పెట్టి కనుక ఉడికించారంటే చికెన్ నుండి రిలీజ్ అయిన వాటర్ అంతా చికెన్ ఉడకకుండానే మొత్తం ఎవాపరేట్ అయిపోతాయి. చూడండి, మన చికెన్ ఇప్పుడు ఉడికిందో ఉడకలేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, చికెన్ పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకొని ఇక ప్యాన్ నుండి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనకి చికెన్లో ఉన్న వాటర్ తోటే చికెన్ పూర్తిగా ఉడికిపోతుందని గుర్తుంచుకోండి. ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే బాండీలో మరలా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఆ కడాయిని వాష్ చేసుకొని దానిలో అయినా చేసుకోవచ్చు, లేకపోతే మరొక ప్యాన్లో అయినా చేసుకోండి. నేను ఇక్కడైతే అదే ప్యాన్లో చేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనికి ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా కట్ చేసి తీసుకోండి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇవి మొత్తం ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత దీనిలోనికి మనం ఫ్రై చేసిన చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోండి. ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని ఈ కరివేపాకు కూడా ఒకసారి చికెన్లో కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉండనివ్వండి. మనకి కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ మొత్తం మనకి చికెన్కి అనేది పడుతుంది. ఇప్పుడు మరొకసారి కలుపుకుంటూ ఇప్పుడు హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు స్పైసీని తినేదాన్ని బట్టి ఉప్పు, కారం, మసాలాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది కూడా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఫస్ట్లో చికెన్ని ఉడికించేటప్పుడు మరీ ఎక్కువ కలపకండి, అప్పుడు మనకి ముక్కలు అనేవి చెదరవుతాయి. ఇక్కడ చూడండి, నాకు ఒక్క ముక్క కూడా బ్రేక్ అవ్వకుండా చాలా చక్కగా ఉన్నాయి కదా. ఉడికించుకునేటప్పుడు ఎక్కువ కలపకండి, అది గుర్తుంచుకోండి. అంతేనండి, మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంది కదా.
బయట రూమ్స్లో ఉండే బ్యాచిలర్స్ అయినా లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇలా గనక చేసి ఇచ్చారంటే మొక్క కూడా మిగలకుండా తినేస్తారు, అంత బాగుంటుంది. మరి ఈ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ చికెన్ ఫ్రై మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.